రెడ్డిగా నేను ఏదైనా ఒక సంఘం భవనానికో ఇంకేదైనా ప్రోగ్రామ్ కి వచ్చేటప్పుడు నాకు తెలిసిన రీసెర్చ్ నేను చేసుకుని పరిశోధన చేసుకుని రెడ్డిక సంఘంలో ఈ సామాజిక వర్గంలో మన సామాజిక వర్గంలో చాలా మందికి భూమి లేదు, చాలా మంది పేదలుగా చదువుకి కూడా దూరమై బతుకుతున్నారు. నిజమేనా? చాలా విషయాలలో అనేక రంగాలలో ప్రపంచం ముందుకు పోతుంటే మన రెడ్డిక సంఘం అదే విధంగా ముందుకు పోవాలంటే ఫస్ట్ ఈ యువజన సంఘం ఓన్లీ ఎక్కువ 90% ఎనర్జీని చదువు కోసమే ఖర్చు చేయాలని నేను కోరుకుంటున్నా. చదువు ఒక్కటే మనల్ని మార్చే శక్తి ఉన్నది, చదువు ఒక్కటే మనల్ని అత్యున్నత స్థాయికి తీసుకుపోయే శక్తి ఉన్నది. నాకు మీ ముందు మాట్లాడే అర్హత ఏమున్నది? చదువు లేకపోతే నేను జీరో. నాకు ఇంతమంది అభిమానిస్తుండేనా? మా సీనన్న చదువుకున్నట్టు చదువుకో అని మన ఆడబిడ్డలు చెప్తున్నారు. మా బాబుకి ఎంత భూమి ఉండే? 8 ఎకరాల భూమి ఉండే. ఎంతో అప్పులు చేసి చదివించిండు నన్ను. ఇండియాలో ఇంజనీరింగ్ కూడా నేను కష్టాలతోనే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన, ఎంబీఏ కూడా కష్టాలనే కంప్లీట్ చేసిన, అమెరికాలో ఎంఎస్ సీటు ప్రపంచ ప్రఖ్యాత మిస్సోరీ యూనివర్సిటీలో ఎంఎస్ సీట్ వచ్చిన తర్వాత కూడా ఎంతో కష్టాలు అప్పులు చేసి బాగిలు చేసి చదువుకోవడానికి వెళ్ళిన. ఒక్కటి మన రెడ్డిక సంఘం వాళ్ళందరూ గుర్తించాల్సింది, చదువు ఒక్కటే ఈ ప్రపంచాన్ని మార్చే శక్తి ఇస్తుంది. మనందరికి గుర్తుపెట్టుకోండి, చదువు ఒక్కడే. చదువుకుంటేనే ప్రశ్నించే తత్వం వస్తుంది, చదువుకుంటేనే గల్లా బట్టి మనకు రావాల్సిన హక్కుల్ని ప్రశ్నించే తత్వం వస్తుంది, గుంజుకునే తత్వం వస్తుంది. ఎవరైనా మీకు ఈ రోజులలో అడగకపోతే ఎవరైనా ఇస్తున్నారా? ఏమన్నా ఇస్తున్నారా సంక్షేమ ఫలాలు? గల్లా బట్టి గుంజుతేనే సంక్షేమ ఫలాలు ఇస్తున్నారు. నేను రెడ్డిక సంఘం మన వాళ్ళందరికీ నేనేం చెప్తున్నా అంటే, ఆదిలాబాద్ గడ్డ మీద బీజేపీ జెండా ఎగిరిన వెంటనే తప్పకుండా మీ సంక్షేమ సంఘం భవనానికి కావలసినటువంటి నిధుల్లో మాకు చేతనైనంత సహాయం నేను చేపిస్తాను, మీ అందరికి ప్రామిస్ చేస్తున్నాను. ఇది నా హామీ. ఆదిలాబాద్ గడ్డ మీద బీజేపీ జెండా ఎగిరిన వెంటనే భారతీయ జనతా పార్టీ ఈసారి గెలిచిన వెంటనే భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి వస్తాడు. నేను మిమ్మల్ని అందరినీ ఆ ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకుపోయినా గానీ మన సంఘం భవనానికి కావాల్సినటువంటి ఎంతో కొంత చేతనైనంత నిధులు ఇప్పిస్తాను, మీ అందరికి నేను ప్రామిస్ చేస్తున్నాను. ఇది నా వాద. ఏది మీ దగ్గరికి రాదు, బరాబర్ గల్లా బట్టి గుంజుకుంటేనే వస్తుంది. అర్థమైందా? ఏది మీ దగ్గరికి ఎవరు చేయరు, ఏం బెనిఫిట్ చేయరు. మీకు ఎలక్షన్లు అప్పుడు చేసినటువంటి ప్రామిసుల్ని గెలిచిన తర్వాత మర్చిపోతారు. కానీ మీ సంఘం అందరూ కూడా ప్రశ్నించాల్సింది ఏంటంటే, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేని ప్రశ్నించాల్సింది ఏంటంటే, అడగండి మాలో ఉన్న పేదలకు ఎంతమందికి 9 ఏళ్లలో ఇల్లు కట్టించిన అడగండి. మాలో ఉన్న పేదలకు ఎంతమందికి స్కాలర్షిప్లు ఇచ్చిండని అడగండి. ఇచ్చిండా? 4 ఏళ్ల నుంచి ఒక్క స్కాలర్షిప్ అన్నా వచ్చిందా? ఎవరికైనా స్కాలర్షిప్ చదువుకున్న పిల్లలకి ఎవరికైనా ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందా? అంటే ఎందుకు రావట్లేదు? ఎందుకు అలుసు తీసుకుంటారు మిమ్మల్ని? ఎందుకు అలుసు తీసుకుంటారంటే మనం ప్రశ్నించట్లేదు, రోడ్ల మీదకి రావట్లేదు, ధర్నాలు చేయట్లేదు, రాస్తారోకాలు చేయట్లేదు. ఎవడో అధికారంలో ఉన్నోని అడుగులకు మడుగులెత్తి ఆడేమన్నా చేస్తాడేమో మనల్ని, ఆడేమన్నా కుట్ర చేస్తాడేమో, ఆడేమో కేసులు పెడతాడేమో అని ప్రశ్నించడం మానేస్తున్నాం. ప్రశ్నించడం మానేస్తే మన అస్తిత్వం ప్రశ్నార్థకం అవుతుంది. ప్రశ్నించాలా, కళ్ళబట్టాలా. ఏం చేస్తాడు? ఎంతమంది మీద కేసులు పెడతాడు చూద్దాం. ఎంతమంది మీద కేసులు పెడతాడు, ఎంతమందిని జైలు వదలుస్తాడు. జైలు సరిపోతాయా? జైలు సరిపోతాయా? ప్రశ్నించే జైలు వేస్తే బరాబర్ అడగండి. ఎంతమందికి మాలో పేద పిల్లలకు స్కాలర్షిప్లు ఇచ్చినామని అడగండి. ఎంతమంది మాలో పేదలకి సబ్సిడీ మీద లోన్లు ఇచ్చినామని 9 ఏళ్లలో అడగండి. 9 ఏళ్లలో ఒక్కరికైనా సబ్సిడీ మీద లోన్ వచ్చిందా? వచ్చిందా? తీసుకున్నారా? ఎవరైనా తీసుకున్నారా? మరి ఎవరు? అందరూ మంచోళ్ళే. మరి గంప కింది కోడి పెట్టేట్లా మాయమైంది. ఎవరు తింటున్నారు? ఎవరి జేబులకు పోతున్నాయి? బరాబర్ ప్రశ్నించండి. ఒక్కడి గుర్తుపెట్టుకోండి, మీరు ప్రశ్నిస్తా అంటే మీరు నా వెనకాలంటే నేను ప్రశ్నిస్తాను. నేను కల్లాబడతా మనిషిని. మీరు నా వెనకాలంటే నేను కల్లాబట్టి అడుగుతా. వాడు ఎంత పెద్ద పోస్ట్ అయినా ఉండని, వాడు ఎంత పెద్ద అధికారంలో అయినా ఉండని, వాడి అధికారం అడుగులకు మనుగుడు వత్తడానికి నేను రాలేదు. ప్రజల తరపున ప్రశ్నించడానికి వచ్చిన బిడ్డ. ఎవరైనా గాని అధికారంలో ఉన్నవాడు ఆ అధికారం మత్తులో ఉండి ప్రజల్ని విస్మరించకూడదు. ఎంతో మంది పేదలు ఉన్నారు. ఆ పేదలకి సబ్సిడీ మీద లోన్లు లేవు, స్కాలర్షిప్ లేవు. భూమి లేనోడు, భూమి నోళ్లకు రైతు బంధు వస్తున్నది. భూమి లేని రెడ్డిక వాడు ఏం పాపం చేసిండు? ఎందుకు వస్తలేదు? ఎందుకు అడుగుతలేరు? ఎవరు అడగాలి? ఎవరు అడగాలి? మనమంతా అడగాల. మీ సంఘం కోసం ఏదైనా సమస్య ఉంటే ఫస్ట్ రోడ్లు స్తంభించడానికి రాస్తా రోకోలకు కన్నీసీనన్న ముందుంటాడని చెప్తున్నాడు. మీ అందరికి వాదా ఇస్తున్నా. నేను వస్తా, నన్ను ముందు అడబెట్టండి, మీరు నా వెనుకోండి నడిపియండి. ఎంత పెద్ద అధికారంలో ఉన్నోనే నా గల్లాబడతా, కన్నీసీనన్న గల్లాబడతాడు. అడుగుతాడు, ప్రశ్నిస్తాం, బరాబర్ ప్రశ్నిస్తాం. ఆదిలాబాద్ లో
ప్రశ్నించేటోడు లేకనే దొంగలు రాజ్యం చేస్తున్నారు. ఇక నుంచి నడవదిదే, ఈ దొంగల రాజ్యం నడవదు. ఈయన ఎన్టీ రామారావు కంటే ఇందిరాగాంధీ కంటే పెద్ద మగవాడు ఎమ్మెల్యే. ఎన్టీ రామారావు ఓడిపోయాడు కల్వకుర్తిలా చిత్తుగా. అవునా? పాపం ప్రజలు వ్యతిరేకత. ఎన్టీ రామారావు గారు వ్యక్తిగతంగా మంచి మనిషి, కానీ ప్రజలకు దూరం అయితే ఎన్టీ రామారావు ఓడిపోయాడు, ప్రజలకు దూరం అయితే ఇందిరాగాంధీ ఓడిపోయింది. ఈయన అంతకంటే పెద్ద నాయకుడా? కానీ ఈయనని ప్రశ్నించే వ్యక్తులు లేకపోవడం వల్లనే, ఈయనని ఈ ఎమ్మెల్యే జోగురామన్నని ప్రశ్నించే వ్యక్తులు లేకపోవడం వల్లనే, ఈ ఎమ్మెల్యే జోగురామన్నని అడగకపోవడం వల్లనే ఆయన 15 ఏళ్ల నుంచి రాజ్యం చేస్తున్నాడు. మోసాల మీద మోసాలు ప్రామిసులు చేసుకుంటే రాజ్యం చేస్తున్నాడు. బరాబర్ మీరందరూ వెళ్ళి అడగండి, జోగురామన్న గారు మా కులానికి ఏం చేస్తారు, మా కుల సంఘం భవనానికి ఏం చేస్తారు అడుగుతారా? అడగండి. అడగకపోతే మంచోడా చెడ్డోడా మీకు ఎట్లా తెలుస్తుంది? అడగండి. బరాబర్ 15 ఏళ్ల నుంచి వందల ఎకరాల భూమి కొంటున్నాడు. వేల కోట్ల ఎకరాలు ఎట్లా సంపాదించాడు? 2 ఎకరాల భూమి ఉన్నోడికి 5,000 కోట్లు ఎట్లా వచ్చినాయి? అడిగిందా? మరి మీ సంఘంకి అడగండి, పవర్ లో ఉన్నోడిని అడగండి. అడగకపోతే ఏం రావు. బరాబర్ నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి. ప్రశ్నించకపోతే, ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేటోడే రాజ్యం చేస్తాడు. ఎన్ని అర్హులైన పేదలకు పింఛన్లు ఎందుకు వస్తలు? రెడ్డిక సంఘంలో 57 ఏళ్లు దాటిన వాళ్ళందరికీ పింఛన్లు వస్తున్నాయా? డేటా తీయండి మీరు. 57 ఏళ్ల మంది డేటా తీయండి. ఎంతమందికి రావట్లేదు నేను లెక్కలు చెప్తాను మీకు. 4 ఏళ్లలో 50 వాళ్ళకి ఒక్క రేషన్ కార్డు వచ్చిందా? ఒక్కడి. రెడ్డిక సంఘంలో ఒక్క రేషన్ కార్డు అయినా 4 ఏళ్లలో ఇస్తే, ఒక్క స్కాలర్షిప్ అయినా 4 ఏళ్లలో ఇస్తే మన రెడ్డిక సంఘం భవనం ఉందంటే ముక్కు భూమికి రాస్తాను. నేను తప్పు మాట్లాడతాను. కందిసీనన్న తప్పు మాట్లాడితే ముక్కు భూమికి రాస్తా. రెడ్డి సంఘం భవనం ఉందంటే బరాబర్ ప్రశ్నించాలా. ఇక్కడ ఏమైతుంది? పొద్దు నిండా ప్రశ్నించినట్టు యాక్షన్ చేస్తారు కొంతమంది నాయకులు, రాత్రి పోయి ఆందోళన అవుతారు. పొద్దు నిండా ప్రశ్నిస్తారు, ప్రశ్నించినట్టు నటిస్తారు, రాత్రి పోయి ఆందోళన అవుతారు. అత్తదా? ఇట్లాంటి వాళ్ళతో అత్తదా? నా ప్రత్యర్థి నాతో తిరిగేటోళ్ళని 5-5 లక్షలు ఇచ్చి కొంటుండు. 5 గ్రామ స్థాయి నేతకు 5 లక్షలు, మండల స్థాయి నేతకు 10 లక్షలు, కుల సంఘాల నేతకు 20 లక్షలు ఇచ్చి కొంటుండు. ఎంతమందిని కొంటారో కొను. ప్రజలు నాతోనే ఉన్నారు. ఎంతమందిని కొంటారో ఈ మనిషి కొనమని చెప్పండి. ప్రజలు నాతోనే ఉన్నారు.